కుంభమేళా సమయంలో సోషల్ మీడియాలో వైరల్గా మారిన యువతి మోనాలిసా భోంస్లే మరొకసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఆమె తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ను కేరళలో వివాహం చేసుకోవడంతో వివాదానికి దారితీసింది. ఆమెని సినీ రంగానికి పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా ఈ వివాహంపై సంచలన వ్యాఖ్యలు చేయటమే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా సమయంలో పోజులమ్ముకుంటూ కనిపించిన మోనాలిసా వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. తన అమాయకపు చిరునవ్వుతో ఒక్కసారిగా ఇంటర్నెట్ను సెన్సేషన్గా మారిన ఆమె చాలా తక్కువ సమయంలోనే లక్షలాది మంది అభిమానులను సంపాదించింది. కేవలం 18 ఏళ్ల వయసులోనే ఆమెకు సినీ అవకాశాలు రావటం కూడా విశేషంగా చెప్పుకోవాలి. వైరల్ అయిన తర్వాత మోనాలిసాకి పలు భాషల్లో సినిమాల అవకాశాలు లభించాయి. ప్రస్తుతం ఆమె మలయాళంలో నాగమ్మ, బాలీవుడ్లో ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాల్లో నటిస్తోంది. అంతేకాకుండా తెలుగులో లైఫ్ అనే చిత్రంలో కూడా నటిస్తోంది. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఏర్పడటంతో పలువురు బ్రాండ్లు కూడా ఆమెతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ను వివాహం చేసుకోవటమే పెద్ద చర్చకు దారితీసింది. కుటుంబ సభ్యుల అభ్యంతరాల మధ్య కేరళలోని తిరువనంతపురంలో పోలీసుల రక్షణలో ఈ పెళ్లి జరిగినట్లుగా తెలుస్తోంది. ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్న ఈ జంట ముందుగా సివిల్ మ్యారేజ్ చేసుకుని తర్వాత ఆలయంలో వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెను సినీ రంగానికి పరిచయం చేసిన దర్శకుడు మనోజ్ మిశ్రా ఈ వివాహంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోనాలిసా ప్రేమతో కాకుండా ప్రలోభాలకు లోనై ఈ పెళ్లి చేసుకుందని ఆరోపించారు. అంతేకాకుండా ఇది సాధారణ ప్రేమ వివాహం కాదని లవ్ జిహాదులో భాగమని కూడా వ్యాఖ్యానించారు. మోనాలిసాను తానే శిక్షణ ఇచ్చి సినీ రంగంలోకి తీసుకొచ్చాని, ఆమె కెరియర్ కోసం ఎంతో కష్టపడ్డా అన్నారు సనోజ్ మిశ్రా. అయితే తన వద్ద పనిచేసిన ఒక వ్యక్తి తర్వాత ఆమెను తప్పుదోవ పట్టించాడని, సౌత్ సినిమాల అవకాశాలు కూడా అతడే కల్పించాడని ఆరోపించారు. ఈ పరిణామాలు తనను తీవ్రంగా నిరాశకు గురి చేశాయన్నారు. ఇదిలా ఉండగా దర్శకుడు చేసిన ఆరోపణలపై ఇప్పటి వరకు మోనాలిసా లేదా ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దీంతో ఈ వివాదంలో అసలు నిజం ఏంటన్నది ఇంకా స్పష్టత రాలేదు. అయితే పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.